హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఈరోజు మన వీడియోలో ఎండు రొయ్యలు కోడిగుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. కాంబినేషన్ అసలు ఏమైనా ఉందా అండి, నాన్ వెజ్ వంటలు కూడా సరిపోవు అనమాట, అంత బాగుంటుంది. కానీ ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం కర్రీలో ఎండు రొయ్యలు వేసినప్పుడు కొంచెం ఆ స్మెల్లే వస్తూ ఉంటుందండి, ఎక్కువ నీచు వాసన వస్తూ ఉంటుంది కదా. అలా లేకుండా నేను ఒక టిప్ చెప్తాను మీకు. ఈ టిప్ ని ఫాలో అవుతూ చేశారంటే మాత్రం అసలు ఎండు రొయ్యలు ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారండి, అంత బాగుంటుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా గుడ్డు పులుసు ఎండు రొయ్యలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. దీనికోసం అరకిలో ఉల్లిపాయలు నేను సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. ఇక్కడ ఉల్లి తరుగు మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటే ముక్కలు మనకి అంత త్వరగా వేగిపోతాయి అన్నమాట. అలాగే ఇందులోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను. చక్కగా వలిచి పెట్టేసుకుని కడిగేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి కాస్త వేడెక్కిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ మాత్రం ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న 4-5 కోడిగుడ్లు వేసేసుకుని చిటికెడు పసుపు వేసుకున్నారంటే గుడ్లు మనకి అతుక్కోకుండా చక్కగా వేగుతాయండి. ఇక్కడ ఆప్షనల్ అండి, మీకు ఎన్ని కోడిగుడ్లు కావాలంటే అన్ని వేయించేసుకోవచ్చు. మరీ వేయించేసుకోకండి, కొంచెం దూరగా వేయించుకుంటే మనకి కర్రీలో తినేటప్పుడు చాలా బాగుంటాయండి. ఇలా వేయించుకున్న గుడ్లు తీసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో మనం నీట్గా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసేసి దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వలన మనకి నీచు స్మెల్ అనేది ఎక్కడ రాదు. అలాగే తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి, రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ స్టెప్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోతే చాలండి, ఎండు రొయ్యలు కోడిగుడ్డుకి ఫ్యాన్స్ అయిపోతారనమాట. ఇలా వేయించిన వాటిని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో చిటికెడు అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాతనే మనం కట్ చేసుకున్న ఉల్లి తరుగు కూడా ఇందులో వేసేసుకొని ఉల్లి మెత్తబడి కాస్త రంగు మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఏమాత్రం పచ్చిగా ఉన్నా సరే కర్రీ రుచి అంత బాగా రాదనమాట. మీరు ఉల్లిపాయలు చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఓపిక్గా మాడకుండా చక్కగా సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ వేయించుకున్నారంటే మనకి ఉల్లి రంగు చక్కగా మారిపోతుందండి. ఇలా వేగితేనే బాగుంటుందండి, లేదంటే మనకి తినేటప్పుడు ఉల్లిపాయ కసకసలాడుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కట్ చేసుకున్న 2-3 పండు టమోటాలు, కాస్తంత కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరో 5 నిమిషాల పాటు టమాటా చక్కగా మగ్గే వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇక్కడ టమాటా ముక్కలు మీరు చక్కగా మిక్సీ పట్టేసి కూడా వేసుకోవచ్చండి, కానీ కర్రీలో మగ్గితే ఆ రుచే వేరుంటుందన్నమాట. చూడండి, మనకి వేసుకున్న టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం కూడా చక్కగా ముక్కలకి పట్టించేసి 2 పిక్కల చింతపులుసు కూడా వేసుకోవాలండి. అలాగే పావు లీటర్ వరకు నీరు వేసుకోవాలన్నమాట. పులుసుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా కర్రీ చక్కగా మగ్గిపోయి ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు అలాగే ఎండు రొయ్యలు కూడా ఈ స్టేజ్లో వేసేసుకుంటే మనకి కర్రీ రుచి చాలా బాగుంటుందండి. ఎండు రొయ్యలు వేయించుకున్నాం కదా, చక్కగా ఈ పులుసులో కాస్తంత ఉడికి క్రిస్పీగా ఉంటాయన్నమాట. చివరిగా కొత్తిమీర వేసేసుకుని సన్నని సెగ మీద మరో 2 నిమిషాలు ఉడికించుకున్నారంటే మన కోడిగుడ్డు ఎండు రొయ్యలు రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.